కేరళకి సంబంధించి సుప్రీంకోర్టు ఈలో ఉన్నటువంటి కేరళకి సంబంధించి ప్రభుత్వం అప్పుల పెంపుకి సంబంధించి మాకు అప్పులకు లిమిట్ పెట్టారు, ఈ లిమిట్ పెంచాలి అని ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారో కాన్స్టిట్యూషన్ బెంచ్కి వెళ్ళింది. ఇప్పుడు అది కాన్స్టిట్యూషన్ బెంచ్ ఎలాంటి తీర్పునిస్తుంది అనేది చూడాలి. సో ఫస్ట్ దీనికి సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం కేరళలో ఎట్లాంటి చర్చ నడుస్తోంది అంటే ఇది ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి డెఫినెట్లీ ఆర్థికపరమైన అంశం అయినప్పటికీ దీనికి పాలిటిక్స్కి ఖచ్చితంగా లింక్ ఉంటుంది. దీన్ని పొలిటిసైజ్ చేస్తూనే ఉంటారు. ఏదో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది మీరు ఇంతకుముందు చెప్పారు కూడా క్లియర్గా. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమైన పరిస్థితుల్లో కేరళ గవర్నమెంట్ ఉంది అనేది తెలుస్తుంది. బ్యాంక్రప్సీ ఆల్మోస్ట్ అంతేనా? 3 స్టేట్స్ ఆగారు, ఒకటి కేరళ, తమిళనాడు, పంజాబ్ అండ్ కేరళ. ఓ మై గాడ్, వీళ్ళు ముగ్గురు దే ఆర్ క్లోజ్ టు బ్యాంక్రప్సీ. తమిళనాడు స్టిల్ బెటర్ బికాస్ వాళ్ళకి కొంచెం రెవెన్యూ అప్పుడప్పుడు వస్తుంటుంది, వీళ్ళకి అసలు రెవెన్యూ లేదు. పంజాబ్లో అయితే ఏం లేదు, మొత్తం గాయబైపోయింది. అక్కడ మన డబ్బులు లేవు, ఏం లేవు, అన్ని ఫ్రీ బిల్ ఇచ్చేసి ఖతం చేసేసారు ఆ స్టేట్ని. ఇది సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్కి రెఫర్ చేశారు. కానీ ఈ కేసు ఫైల్ చేసింది ఎందుకంటే కపిల్ సిబ్బల్ ఈ ఆర్గ్యూడ్ కరెక్ట్ ఒక సిట్టింగ్కి ₹1 కోటి తీసుకుంటాడు. ఆయనకు టోటల్ ఫీజ్ పెయిడ్ అకార్డింగ్ టు ఆర్టీఐ అప్లికేషన్ ఈ కేసుకి 10 కోట్లు ఇప్పుడు దాకా ఆయనకి ఫీజు కట్టింది కేరళ గవర్నమెంట్. ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు వీళ్ళేం చెప్పారంటే కేరళ గవర్నమెంట్ మాకు మొత్తం కలిపి 54,000 కోట్లు మాకు రావాలి. అదేంటంటే మాకు ట్యాక్స్ డెవల్యూషన్ ఇంత డబ్బులు రావాలి, మాకు యూజీసీ అరియర్స్ ఇంత రావాలి, ఇదన్నీ చెప్పారు. కానీ కోర్టుకి వెళ్ళి ఫైల్ చేసినప్పుడు ఇదేం లేదు, అక్కడ ఈ అమౌంట్స్ ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. వాళ్ళు ఛాలెంజ్ చేసిందంటే మా మీద 3% FRBM లిమిట్ ఉంటుంది, అంటే మీ జిఎస్డిపి ఎంత ఉంటుందో స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, దాని మీద మీరు 3% అప్పు తీసుకోవచ్చు. సింపుల్ షాయ్ గారు, నేను దీనికంటే ముందు కూడా చాలామంది ప్రేక్షకులకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ ఆదాయం మీ నెలకు మీకు ₹50,000 జీతం ఉంటే మీరు ఒక లోన్ తీసుకుంటున్నప్పుడు మీ కెపాసిటీ చూస్తారు. పేమెంట్ బ్యాంక్ వాళ్ళు కూడా ఒట్టి ఇయర్ కదా, మీకు 50 లక్షలు ఇవ్వరు కదా లోను. మీ 50,000 జీతం ఉంటే లేకుంటే ₹1,00,000 జీతం ఉంటే దాని మీద మీకు హౌసింగ్ లోన్ కానివ్వండి, కార్ లోన్ కానివ్వండి, మిగతా లోన్స్ ఇస్తారు. మీకు కట్టొచ్చా లేదా అని వాళ్ళు ఫస్ట్ విల్ సీ దట్ కెపాసిటీ ఉందా లేదా అని. దానికోసం FRBM లిమిట్ పెట్టారు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ ఫైనాన్స్ కమిషన్. కేరళ గవర్నమెంట్ ఏం కోట్ చేస్తున్నట్టు 10th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పారో 14th ఫైనాన్స్ కమిషన్, ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ మాకు ఇంత డబ్బులు రావాలని చెప్పి క్యాల్కులేట్ చేస్తున్నారు. వాళ్ళు అప్పుడు చెప్పిన నంబర్ ఒకటి, దాని తర్వాత మారింది. అన్ని స్టేట్స్ ఫాలో చేస్తున్నారు. మన దగ్గర కూడా చేశారు. మన దగ్గర కూడా హ్యూజ్ అప్పులు తీసుకోవడంలో మన స్టేట్ సెకండ్ కేరళ తర్వాత. తెలంగాణ కాళేశ్వరం కానివ్వండి, మిగతా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చాలా తీసుకున్నారు. అంటే బడ్జెట్లో చూపించకుండా బారో చేస్తారు. ఈ పరిస్థితిలో సుప్రీంకోర్టు వెళ్ళిన దాంట్లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పారు ప్రైమా ఫేసీ కేసు లేదు, అంటే దెర్ ఇస్ నో బేసిక్ కేసు ఒకటి. ఇంకోటి బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్, ఎవరికి చేస్తే ఈ మేము ఎగ్జంప్షన్ తీసేసి ఎవరికైనా ఎంతైనా బారో చేసుకుందంటే అన్ని స్టేట్స్ వెళ్ళి బారో చేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సావరిన్ రేటింగ్ ఉంటుంది, అది పడిపోతుంది. ఇంకోటి ఇర్రిపరబుల్ డ్యామేజ్, నథింగ్ ఇస్ హ్యాపెండ్. ఈ కేసు నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నాను సాయి గారు, ఇది యాక్చువల్లీ ఈజ్ అ లాంగ్ కేస్. ఇది మనకు కూడా తెలంగాణ కూడా ఇట్ ఇస్ గోన్ ఇంపాక్ట్ అస్. మీరు అప్పు తీసుకుంటున్నప్పుడు మీకు కట్టడానికి కెపాసిటీ ఉండాలి. ఒక యావరేజ్ రేట్ 10% ఉంటుంది సాయి గారు ఇంట్రెస్ట్ రేట్. అంటే మీరు తీసుకున్న ₹100కి ₹10 మీరు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది పర్ యానం. ఇప్పుడు కేరళ గవర్నమెంట్ కేసులో వీళ్ళు తీసుకున్న అప్పు ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 54,000 crores, 54,000 కోట్లు అంత ఉంది. దానికి వీళ్ళు కడుతున్న అప్పు ఆల్మోస్ట్ క్లోజ్ టు 20%, డబుల్ ద నార్మల్ వన్ దే ఆర్ పేయింగ్. అంటే వీళ్ళు ప్రిన్సిపల్ అమౌంట్ కట్టలేకపోతున్నారు, ఓన్లీ ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఆలోచించండి మీరు ఎక్కడ. అది కాకుండా వీళ్ళకి వచ్చే ₹100లో ₹89 శాలరీస్ అండ్ పెన్షన్స్లు ఇస్తున్నారు గవర్నమెంట్ సర్వెంట్స్కి. మీకు మిగిలేది ₹11 ₹100లో బ్రిడ్జిలు కట్టడానికి, రోడ్లు వేయడానికి, స్కూల్ నడిపించడానికి, అంత మిగతా దానికి. మీరు దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్. నేను కేరళ గవర్నమెంట్ ఒక్కటి తప్పు పెట్టలేదు, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ హూవర్ ఇస్ గెటింగ్ ఇన్ టు దిస్ ఫ్రీబీ కల్చర్ ఓట్ల కోసం. మేము ఆ పథకం ఈ పథకం అంటారు. మీకు రెవెన్యూ లేనప్పుడు యు ఆర్ నాట్ క్రియేటింగ్ ఎ క్యాపిటల్ అసెట్. మీరు వన్ డే మీరు రోడ్డు మీదకి వచ్చేస్తారు, కంగాలు అయిపోతారు. అది జరుగుతుంది. ఈ సుప్రీంకోర్టు కేసులో కూడా చాలా క్లియర్గా ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇంకా 5 సంవత్సరాలు పడుతుంది సాయి గారు దాని డెసిషన్ రావడానికి. సో బారోయింగ్ లిమిట్, మీకు ఎంత కెపాసిటీ ఉంటుందో అంతే బారో చేయండి. దానికోసం రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయింది చాలా క్లియర్గా. దానికోసం మోదీ మేరే బడే బాయ్ అన్నారు, ఆయనకు తెలిసిపోయింది డబ్బులు కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, పథకాల్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి తీసుకోండి, కొట్లాడకండి, తెలిసిపోయింది కేసీఆర్ లాగా. సో మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, ఇదొక మీకు ఒక ఫ్రీబీ ఇస్తున్నప్పుడు ఎవరైనా గవర్నమెంట్ నుంచి వచ్చి మీకు మీ ఫ్రీ ఇస్తానా అంటే అది మీ డబ్బులే మీకు ఇస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. నేను ఇచ్చాను అని చెప్పేవాళ్ళు కష్టం.